ఇటుక విజయనగరం జిల్లా గజపతి నగరం టీడీపీలో ముసలం మొదలైంది. టికెట్ దక్కకపోవడంతో ఇన్ఛార్జ్ పదవికి నాయుడు రాజీనామా చేశారు. కార్యకర్తలతో ఉన్నపలంగా సమావేశమైన నాయుడు గజపతి నగరంలో రేపు నిరసనలకు పిలుపునిచ్చారు. కొండపల్లిని అభ్యర్థిగా ప్రకటించడంపై నాయుడు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తారని చెప్పారు. మరింత సమాచారం మా ప్రతినిధి కోటేశ్వరరావు అందిస్తారు. కోటేశ్వరరావు, టీడీపీ జనసేన టిక్కెట్ల ప్రకటనతో విజయనగరం జిల్లాలో అసమ్మతి ఒక్కసారిగా రాజుకుంది. ప్రస్తుతానికి గజపతి నగరం నియోజకవర్గంలో ప్రస్తుత ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కొండపల్లి అప్పలనాయుడు పక్కన పెట్టి కొండపల్లి శ్రీనివాసరావు అనే కొత్త వ్యక్తిని తెరమీదకు తీసుకురావడంతో కేఏ నాయుడు ఆయనతో పాటు ఆయన అనుచరులు కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. కొద్దిసేపటి క్రితమే 5 మండలాలకు చెందిన టీడీపీ పార్టీ మండల అధ్యక్షులు, అదేవిధంగా జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు సైతం పదవులకు రాజీనామా చేశారు. ప్రస్తుతానికి మన దగ్గర ఇన్ఛార్జి కేఏ నాయుడు ఉన్నారు, ఆయన తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, అసలు ఇట్లా జరుగుతుందని ఎప్పుడు ఊహించారా మీరు? అందరికీ నమస్కారం అండి. తెలుగుదేశం పార్టీలో అంటే ఒకటి చెప్తాను, ఇలా జరుగుతుందని ఊహించలేదు. మొట్టమొదటి నుంచి కూడా ఈ గజపతి నగరం నియోజకవర్గంలో ఉండే కార్యకర్తలందరూ ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న ఖచ్చితంగా పనిచేసి బొత్స కుటుంబానికి గట్టిగానే పోటీ ఇచ్చుకుంటూ వచ్చారు. ఈరోజున ఆల్ ఆఫ్ ఎ సడన్ బొత్స కుటుంబం నుంచి ఒక వ్యక్తిని తీసుకొచ్చి వీడే మా అభ్యర్థి అంటే కొంచెం మాకు ఇబ్బందిగా ఉంది. మా కార్యకర్తలు అందరూ ఒకటే ప్రశ్నిస్తున్నారు. నిన్నటి వరకు ఆయన బొత్స సత్యనారాయణ దగ్గర ఉండి 5 సంవత్సరాల వైసీపీ అధికారంలో ఉండేటప్పుడు మా మీదే పెత్తనం జలాయించి మమ్మల్ని భయపెట్టి ఇబ్బందులు పెట్టాడు. మరలా ఈ రోజున మనందరం కష్టపడి మా జాతీయ పార్టీ అధ్యక్షుల డైరెక్షన్ ప్రకారం గజపతి నగరంలో ఈజీగా గెలుస్తామనే స్థాయికి తీసుకొని వస్తే మరలా ఈ మహానుభావుడు ఊడిపడ్డాడు. దానివల్ల కార్యకర్తలు అందరూ ఇబ్బంది పడడమే కదా మనస్తాపానికి గురయ్యారు. ఇలాంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీలో వస్తుందని ఊహించలేదు. సీటు వరకు నాకే ఇవ్వాలని రూల్ అయితే లేదు. ఎన్ని రోజులు ఈ పార్టీలో ఉంటాడో అది కూడా చూస్తా. మేమైతే సామాన్య కార్యకర్తలు ఉంటాం. వాడు ఎన్ని రోజులు ఉంటాడో చూద్దాం. అది కూడా ప్రస్తుతానికి మీ భవిష్యత్ కార్యాచరణ, మీరు కార్యకర్తలతో సమావేశం అయ్యారు కదా, కార్యకర్తలు ఏమంటున్నారు? కార్యకర్తల మనోగతం గ్రామాల్లోకి వెళ్ళి ఇంకా డెప్త్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీ కార్యకర్తలు ఇండిపెండెంట్గా పోటీ చేయాలని ఒత్తిడి చేస్తారంతా మేము అందరం చూసాం. లేదు, ఇప్పుడు కొద్దిగా చూద్దాం అంటే ఇవన్నీ కాదు. మా కార్యకర్తలు ఇక్కడి వరకు డిస్కషన్ జరిగినాయి, మిగతా విషయాలు మాట్లాడతాం. 2006 నుండి కూడా టీడీపీలోనే ఉంటూ పార్టీ బలోపేతం కోసం కృషి చేసిన కేఏ నాయుడు పక్కన పెట్టి ఈరోజు కొత్త అభ్యర్థిని ఇన్ఛార్జిగా నియమించడంతో గజపతి నగరం నియోజకవర్గంలో ఒక కుదుపుగా చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున కార్యకర్తలు అందరూ కూడా మనస్తాపానికి గురయ్యి తీవ్రంగా అందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు, దీన్ని వ్యతిరేకిస్తున్నారు. దీనికి సంబంధించిన నిరసన కార్యక్రమాలు కూడా సిద్ధమవుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి.